డాక్టర్ గారు, కోడిపెండెంట్ రిలేషన్షిప్ అండ్ టాక్సిక్ రిలేషన్షిప్కి డిఫరెన్స్ ఏంటి? ఓకే, కోడిపెండెంట్ బిహేవియర్ అంటే మెయిన్గా ఇది 19th సెంచరీలో ఎస్పెషలీ ఈ ఆల్కహాలిజం, ఎస్పెషలీ 1970s ఆ టైంలో ఈ మూమెంట్ వచ్చింది. అంటే ఆల్కహాలిక్ అడిక్ట్స్ అంటే క్రానిక్ ఆల్కహాలిజం లేదా ఆల్కహాలిక్ డిపెండెన్స్ సిండ్రోమ్లో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ తాగుతుంటారు, మద్యం తాగుతుంటారు. డ్రగ్ అడిక్ట్స్ కూడా సబ్స్టెన్స్ అబ్యూస్లో ఉండి వారు దాని నుంచి బయటపడలేరు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఏంటంటే అతను బాదుతాడు, తాగుతాడు, తిడతాడు, డబ్బులంతా వాడేస్తాడు, ఎలాంటి పని చేయదు. కానీ ఆ భార్య ఆ రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఆవిడ దాని నుంచి బయటపడలేదు. అలాగే తను ఎంత చేసుకున్నా సద్దు మనుగుతూ అతనికే సపోర్ట్ చేస్తూ అతను మందు తాగుతున్నా ఏం అనకుండా ఇతరు రిలేటివ్స్ వచ్చినా ఏమొచ్చినా ఏది వచ్చినా తను సపోర్ట్ చేస్తూ ఉంటుంది. తను ఒక మాట అననివ్వదు. సో తను ఇలా ఉంటూ ఆ కోడిపెండెన్సీ రిలేషన్షిప్లో ఉంటూ తను ఎక్స్ట్రా కేర్ ఇస్తుంది. దీన్ని లవ్ అడిక్షన్ అని కూడా అంటారు. అంటే ఒకవైపే తాను చూపిస్తుంది, కానీ ఆ వ్యక్తికి ఎలాంటి అంటే ఆ ఆల్కహాలిక్ పర్సన్ ఈవిడ మీద ఎలాంటి ప్రేమ కానీ అదేం చూపించాడు. ఈవిడనే ఆవిడని అమితంగా అతన్ని ప్రేమిస్తూ కాపాడుకుంటూ బొజ్జగిస్తూ ఆలన పాలన చూసుకుంటుంది. సో ఎందుకంటే ఇతన్ని నేను వదిలేసేస్తే నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. సో నాకు కావాల్సినటువంటి ప్రేమ, నాకు కావాల్సినటువంటి కేర్ నేను అతనికి ఇస్తాను. ఓకే, నేను తినకపోయినా పర్వాలేదు, నా పిల్లలు తింటే బాగుంటుందని తల్లి ఎలా అయితే ఆలోచిస్తుందో ఆ రకంగా వెళ్తారు. సో ఇది బేసిక్గా చైల్డ్హుడ్ నుంచి ప్రబలుతున్నటువంటి ఒక మానసిక ప్రవృత్తి. దీని పర్టికులర్ డిజార్డర్ అని అనలేము. కానీ ఇలా ఉన్న వాళ్ళు ఈ కోడిపెండెన్సీ అనేది ఓన్లీ ఫ్యామిలీస్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనే కాదు, ఇది లవ్ రిలేషన్షిప్లో ఉంటుంది, అలాగే ఎంప్లాయీ బాస్ రిలేషన్షిప్ ఉంటుంది, ఫ్రెండ్స్లో ఉంటుంది. వీళ్ళలో మెయిన్గా ప్యాసివ్ బిహేవియర్ ఉంటుంది, అసర్టివ్ బిహేవియర్ ఉండదు. సో వీరు ఏం చెప్పినా అణిగిమణిగి ఉంటారు, దాని నుంచి బయటపడరు. సో వీరు ఒక రకమైనటువంటి హింసకు గురి అవుతూ ఉంటారు. వీరిలో డిప్రెషను, యాంగ్జైటీ, సూసైడల్ బిహేవియర్ ఇవన్నీ ఉంటాయి. కానీ నేను అన్నీ బాగానే ఉన్నాను, అన్నీ సర్దుకుపోతాయి, మా ఆయన బంగారం, లేదా మా ఫ్యామిలీ మెంబర్ మంచిది, మా బాస్ మంచిది, మా ఫ్రెండ్ మంచిది. వారు వీరిని మోసం చేస్తున్నారని తెలుసు, వీరిని బాధపడుతున్నారని తెలుసు, హింసిస్తున్నారని తెలుసు, కానీ వారిని ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. సో దాంట్లో ఎక్కడ వ్యతిరేకించరు, ఎక్కడ ఆ రిలేషన్షిప్ నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేయడానికి ఇష్టపడరు. సో దెన్ దట్ బికమ్స్ ప్రాబ్లమాటిక్. సో టాక్సిక్ రిలేషన్షిప్లో ఏంటంటే యూ కమ్ టు నో దట్ ద అదర్ పర్సన్ ఇస్ బ్యాడ్, బట్ యూ కీప్ ఆన్ గివింగ్ ఛాన్సెస్ ఫర్ ద అదర్ పర్సన్. సో దాట్ ఈస్ బేసిక్లీ టాక్సిక్ రిలేషన్షిప్. ఓకే, ఇంకో ఛాన్స్ మనవాడే కదా, ఇంకో ఛాన్స్ ఇస్తూ వెళ్తారు. ఆ ఛాన్స్ వారు ఇంకో రకంగా మ్యానిపులేట్ చేస్తూ వెళ్తారు. సో మ్యానిపులేషన్ ఆ రిలేషన్షిప్లో జరుగుతూ ఉంటుంది. So that is what the toxic relationship is.